ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఇసుక మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. కానీ గ్రామ స్థాయిలో జరుగుతున్నది వేరని విమర్శించారు. ప్రతి మద్యం షాపులోనూ ఎమ్మెల్యేలకు పావలా వాటా ఉండి ఎమ్మెల్యేలే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. ప్రతి ఊరులోనూ 4కి తక్కువ కాకుండా బెల్ట్ షాపులు ఉన్నాయని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను సూపర్ చీటింగ్ చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నిజ స్వరూపం బయటపడింది. పెన్షన్, ఇసుక, బెల్ట్ షాపుల విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సంబంధం లేనటువంటి విధంగా చెప్తున్నారు. ఎంతసేపు చెప్పినా గత ప్రభుత్వం చెప్తున్నారు. ఓకే, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు అనేటువంటి మీరు చెప్తున్నారు. మీకు ఇవాళ అధికారం ఇచ్చారు, మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఉచిత ఇసుక విధానం అని చెప్పారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడుతూ శాండ్ మీద కానీ లిక్కర్ మీద కానీ ఉక్కుపాతంతో అనిచేస్తాము, మా ఎమ్మెల్యేలది ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. లిక్కర్ అయితే ప్రతి ఊళ్ళోనే బెల్ట్ షాపులు, ఊరికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి ఊళ్ళోనే. ఎక్కడన్నా ఉంటే చెప్పండి అంటారు. ఏం చెప్పాలి? ఏదో ఒక ఊరైతే చెప్తాం, వాళ్ళకి కనపట్టలేదా? వాళ్ళ ఎమ్మెల్యేలే నడిపిస్తుంటే బెల్ట్ షాపులు, ప్రతి బ్రాందీ షాపులోని ఎమ్మెల్యేలు పావలా వాటా వస్తేనే లైసెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పి